సాయి రేషనే మరి ఇంత బుద్ధిమంతుడయి అవార్డ్స్ అన్ని నువ్వు పట్టుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి? అన్న అవార్డ్స్ ఏం రాలేదన్నా నాకు అసలు. అంటే టీ షర్ట్ ఈరోజు కావాలని వేశారన్నా లేదంటే బుద్ధిమంతుడని? చూసారా కదన్నా అట్లా రూమర్లు అంతే, ఇంకేం లేదు. అంటే ఈరోజు పాయింట్ కూడా వెరైటీగా వేశారు. మింత్రా లేదన్నా, అదే కలర్ ఫోటోది ఒక మంచి సినిమా తీసాం. ఆ టైంకి నిజంగా రావడం ఒక అదృష్టం. ఆ టైంలో కోవిడ్ ఉండటం, సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉండటం, సో రీజనల్ ఫిలిం మంచి సినిమా తీసాం కానీ ఒక ఛాన్స్ ఉంది. ఇది నిజంగా సర్ప్రైజింగ్, షాకింగ్ అంతే. ఎక్కువ అవార్డులు గెలుచుకుంది వైష్ణవి, ఆనంద్ శ్రీరామ్, ఆనంద్ అన్న వీళ్ళే. నేను బేబీకి నాకు తెలిసి ఇది సెకండ్ అవార్డు అనుకుంటా, థర్డ్ అవార్డు. ఎస్కేనన్నా తెర మీద కనిపించే వాళ్ళకంటే మీరే వైరల్ స్టార్ అయ్యారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఏం చేసినా వైరల్ అవుతుంది. మీరు ఏం చేసినా, అంటే మాట్లాడినా ఏం చేసినా అడిగేస్తే వైరల్ అవుతుంది. మార్కెటింగ్ కూడా ఇప్పుడు వాళ్ళు పొగిడారు మార్కెటింగ్ గురించి. అంటే అప్కమింగ్ వేరే ప్రొడ్యూసర్స్కి మీరు ఏం చెప్తారు? వచ్చే ప్రొడ్యూసర్స్కి అలా ఏం చెప్పారు అలా మనం వేరే వాళ్ళకి చెప్పేంతగా వచ్చేసాం అనుకున్న రోజు మనం అయిపోయినట్టే. ఎవరికి ఏం చెప్పేది లేదు. లైఫ్ అందరికీ నేర్పిస్తుంది. నేర్పించిన దాని నుంచి నేర్చుకుని ముందుకెళ్ళటమే. అంటే ఈ సినిమా డబ్బుతో పాటు చాలా అవార్డ్స్ తీసుకొస్తుంది. దీనిపై మీ స్పందనే? అదే చెప్పే కదా, ఒక చెట్టు ఆ సామెత, అది మీరున్నారు లేదా, మంచి చెట్టుకి నీరు పోస్తే అలాగే నేను సాయి రాజేష్ అనే ఒక చెట్టుకి ఆయన స్క్రిప్ట్కి నీరు పోసాము. సో అది మాకు చివరి వరకు ఏదో ఒక ఫలాన్ని ఇస్తుంది. సో స్క్రిప్ట్ నమ్మటం అనేదే. సాయి రాజేష్ అన్న 5 గంటలు వేసుకొని చూశాను అన్నాడు ఇంతకుముందు. మళ్ళీ అవి యాడ్ చేసి ఏమన్నా రిలీజ్ చేసే ఆలోచన ఉందా? నాకే బోర్ కొట్టిందన్న మొన్న చాలా సీన్లు వేసేలేదు. కొత్త సీన్లు ఏమో ఉన్నాయన్నారు. కనీసం యూట్యూబ్లో అవి ఏమన్నా ప్రజెంట్ చేసేది ఏమన్నా ఉందా? చేద్దామన్నా, అదే మంచి ఐడియా యాక్చువల్లీ. లెట్స్ సీ. ఆనందనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు, కూడా బిజీ హీరో కూడా అయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ప్యాచప్ అయినట్టేనా, హీరోయిన్ మీరు? అంటే నాకు అర్థం కాదు. అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియా పరంగా, గాసిప్స్ కావచ్చు, ఏం కావచ్చు, గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాచప్. మళ్ళీ మీరు నాకేమనండి, మీకేం న్యూస్ రాలేదా? ఇది ఎప్పుడు ఏం లేదు, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరిద్దరు. మరీ షూటింగ్